పెద్దారవీడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో వీలైనన్ని మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని తెలియజేశారు. 2047వ సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన గ్రీనరీ కవరేజ్ను 29% నుండి 50% పెంచే లక్ష్యంగా అందరూ భాగస్వామ్యం కావాలని కోరటంతో పాటు ప్లాస్టిక్ కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం ఇది. ఎప్పుడు కూడా ఈరోజు భారతదేశానికి ఒక అదృష్టం పట్టింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండటం ఈ దేశం చేసుకున్నటువంటి అదృష్టం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి అదృష్టం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కావటం. వీరి ముగ్గురు యొక్క సారథ్యంలో ఈరోజు భారతదేశంలో అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్రంలో అయితేనేమి ప్రజలు, గ్రామాలు సుఖంగా, సంతోషంగా, సంక్షేమంగా ఉండాలని, అదేవిధంగా అభివృద్ధి జరగాలని అన్ని రంగాల్లో దేనిని కూడా వదిలిపెట్టకుండా ప్రజలకి వారి యొక్క ఆరోగ్యం అయితేనేమి, వారి సంక్షేమం అయితేనేమి, గ్రామాల అభివృద్ధి అయితేనేమి, వీటి అభివృద్ధిని కాంక్షించి ఈరోజు పరిపాలిస్తున్న పరిస్థితులు మనమందరం కూడా చూసాం. ఈ నెల 20వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం. యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల రోజులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల, మండల కేంద్రాల్లో, అదేవిధంగా వివిధ ఏరియాల్లో యోగా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు అధికారులు కానీ, అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ, ఇంకా ప్రజలైతే అందరం కూడా. కారణం ఏంటి? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు కానిపిస్తారు. ఆరోగ్యంగా మనం ఉండాలంటే యోగా అనేది ఒక దివ్య ఔషధం. ఆ యోగాని నేర్చుకొని అలవాటు చేసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన హృదయం నిర్మలంగా ఉంటుంది. ఒక గ్రామానికి రోడ్డు వేస్తేనే సరిపోదు, గ్రామంలోనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారో లేదని కూడా మనం చూసుకోవాలి. అంటే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడున్నటువంటి పర్యావరణ దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు వన మహోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మన పూర్వకాలం ఎక్కడ పోయినా మన ఇళ్లలో కూడా చెట్లు ఉంది. చెట్లు ఎందుకు నాటేవాళ్ళు మన పెద్దవాళ్ళు? చెట్ల ద్వారా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అది కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహిస్తుంది. అందుకనే చెట్లు ఎక్కువ ఉన్న చోట వర్షాలు పడతా ఉంటాయి. నల్లమల్ల ఫారెస్ట్ లో విపరీతమైన వర్షాలు కురిస్తే మనకు కొన్ని నమ్మడానికి ఎన్ని అక్కడ నుంచి వచ్చే నీళ్ళని కూడా ఎందుకు పడితే అక్కడ వర్షాలు? ఆ మేఘాలని, చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ ఆ మేఘాలను ఆకర్షించి వర్షాన్ని ఇస్తాయి. అందుకనే చెట్లు ఎక్కువ నాటాలని చెప్తా ఉంటారు. ఈ చెట్లు నాటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, పూర్వకాలం ఎక్కడ కూడా మనకి ఏసీలు ఉండేవి కాదు, కరెంటే ఉండేది కాదు. కరెంటు లేకుండా గుడి కింద చదువుకొని, లాంగర్ల కింద చదువుకుని, ఆ వెలుగులో చదువుకొని మనం జీవనం సాగించాం. ఆ రోజులు కరెంటు ఉండేది ఏదో ఒక గ్రామానికి ఒక పెద్ద మనిషి ఇంట్లోనో, లేకపోతే ఒక స్తోమత ఉండే వాళ్ళంటే కరెంటు ఉండేది. ఈరోజు కరెంటు ప్రతి ఇంట్లో కరెంటు ఉంది, ప్రతి ఇంట్లో ఏసీ కూడా ఉంది. ఆ ఏసీ అంటే మన ఈ వాతావరణం ఆక్సిజన్ దాన్ని గ్రహించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో టీవీ ఉంది. ఇవన్నిటిని కూడా మనం సమతుల్యం చేసుకోవాలంటే డెఫినెట్ గా చెట్లని విరివిగా నాటితే ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అది ప్రాణవాయువు. ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేం. ఇప్పుడు మనం చూసాం, మనం కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు దొరకేంత ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎక్కువ పొల్యూషన్ ఉంది. అందువల్ల మనం ఎట్టయితే స్మోకింగ్ జోన్స్ అని, సిగరెట్ తాగడానికి జోన్స్ అని కొన్ని రూమ్లు ఉంటాయి, అట్లనే ఈరోజు ఢిల్లీలో ఆక్సిజన్ పీల్చుకోవడానికి డబ్బులు ఇచ్చి లోపల గంట ఆక్సిజన్ పీల్చుకొని బయటకు వచ్చిన సందర్భాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి భారతదేశం. అందుకని వీటన్నిటిని కూడా దీనివల్ల ఏమవుతుంది, మనకు సూర్యుడి నుంచి మధ్యలో ఓజోన్ పొర కూడా
క్రమేణా క్షీణించిపోయేటువంటి పరిస్థితి. ఆ ఓజోన్ పొరగాన్ని క్షీణిస్తే సూర్యుడు డైరెక్ట్ మన ఇంట్లోనే ఉదయిస్తారు. ఆ ఎండకి అందరూ కూడా ప్రాణ నష్టం కానీ కూలీలు కానీ తగ్గదు ఇవన్నీ అవుతాయి. వీటన్నిటి మనం కాపాడలేదు. మన ప్రజల బాధ్యత ఇది. ప్రధానమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరు చేసే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అదేవిధంగా భారతదేశ ప్రధాని గారు ఈరోజు మనం నరేగా అంటే ఉపాధి హామీ పథకాల్లో నీళ్లు కూడా ఒడిచి పెట్టడం, ఫార్మింగ్ ఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు రైతులు మోటివేట్ కావట్లేదు. మీ పొలంలో ఒక ఫార్మింగ్ ఫార్మ్ తీసుకోండి అని చెప్తే మాది 10 సెంట్లు నష్టపోతున్నాయా, 5 సెంట్లు నష్టపోతున్నాయా? నష్టపోయేది కాదు, దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీ పొలంలో పడినటువంటి నీరు మీ పొలంలో ఇంకిపోతే భూగర్భ జలాలు పైకి వస్తాయి. భవిష్యత్తులో బోర్లు వేసుకుంటే నీళ్లు పడతాయి. ఈ రోజు మన ప్రాంతంలో అన్నగారు చెప్పినట్లు ఎర్రగొండపాలెం వరకు 1500-2000 అడుగులు వేస్తే తాగడానికి ఇక్కడ మంచి నీళ్ళు పట్టాలి బోర్లలో. కారణం ఏంటి? వర్షపు నీటిని మనం ఒడిచిపెట్టడం లేదు. గతంలో కూడా వాటర్ షెడ్స్ ద్వారా మనం అందరూ కాంక్రీట్ ఫెన్సెస్ అన్ని కూడా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఫ్రెంచ్ కటింగ్లు పెట్టి ఆ కొండల పడిన నీటిని కూడా అక్కడెక్కడ ఇంకిపోయి పడ్డ నీటిని కూడా ఇంకిపోయి మనం భూగర్భ జలాలు పెంచుకున్నట్టు పరిస్థితి గతంలో ఉంది. ఈరోజు మరి గతంలో కూడా మనం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా పెట్టుకున్నాం. వర్షపు నీటిని విడిచిపెట్టి మనం ఆ నీటినే తాగితే అది శుద్ధి జలంగా ఉంది, మనం తాగేవాళ్ళం. గతంలో ఉన్నాయి. ఎందుకంటే ఫ్లోరైడ్ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఆ స్కీమ్ మనం కూడా ఇంప్లిమెంట్ చేసి సబ్సిడీ ఇచ్చి గతంలో తగ్గించిన పరిస్థితి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు. అట్లా సామాజిక బాధ్యత తీసుకొని మనం ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి కార్యక్రమం ఎందుకు పెడుతున్నారని ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు ప్లాస్టిక్ వాడకం విపరీతమైపోయింది. ప్లాస్టిక్ వల్ల డెఫినెట్ గా క్యాన్సర్ వస్తుంది అనేది ప్రతి వైద్యుడు చెప్తా ఉన్నాడు, ప్రతి పేపర్లో మనం చూస్తా ఉన్నాం, టీవీలో చూస్తా ఉన్నాం. వాటన్నిటి మనం అర్థం చేసుకోవాలి. మనకు మనమే మార్పు రావాలి, ఎవరు మార్పు చేయరు. సపోజ్ నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక నేను ప్లాస్టిక్ పంచుకోవడం నిర్ణయం నీ ఇంట్లో తీసుకో. అట్లా ఒకసారి గ్రామం మొత్తంగా నీ ఎవరికాలు తీసుకుంటేనే మార్పు వస్తుంది. ఏదో మనం చెప్పి వెళ్ళిపోవటం కాదు, దాన్ని మనం ఆచరించాలా, పాటించాలా.